తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులకు అలాగే వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. మొదటి విడత ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియకు ఈరోజు చివరి రోజు కావడంతో కూడా గ్రామాలలో కూడా ఎక్కడెక్కడైతే ఎంపిక చేసినటువంటి మండలాలు ఉన్నాయో కొద్దిగా సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి మనం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా ఉదయం నుండి కూడా నామినేషన్లకు సంబంధించి కూడా అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి వేస్తున్నారు. మరికొంతమంది ఇండిపెండెంట్గా వస్తున్న నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం అలాగే హడావుడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి వార్డు మెంబర్లు అలాగే సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు వేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాము. ఈరోజు చివరి తేదీ కావడంతో సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో భీమదేవరపల్లిలో ఎట్లాంటి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనం ఒకసారి ఈ భీమదేవరపల్లి మండల కేంద్రంలోని ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా కొన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు సాయంత్రం అవుతున్న నేపథ్యంలో ఇంకా మరికొద్ది సమయంలో ఇక్కడ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సింది. కానీ అధికారులు ఎక్కువ సంఖ్యలో అంటే ఇక్కడ నామినేషన్ వార్డు మెంబర్లు అలాగే సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా వస్తుండడంతో మనం పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం. ఇంకా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఒకసారి చూస్తున్నాం. ఆ ప్రాంతం అంతా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో డౌట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మొత్తం ఇక్కడ భీమదేవరపల్లి మండలమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మనం ఒక్కసారి మనం మాట్లాడినట్టయితే మొత్తం 2018 ఎన్నికల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ నియమావళిలోని 5వ నియమం ప్రకారంగా రిటర్నింగ్ అంటే ఆర్ఓ అధికారి చేత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత వార్డు వారిగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి నామినేషన్లు దాఖలు 27వ తారీఖు నుండి మొదలయ్యాయి. కానీ ఈ నామినేషన్లు ఈరోజు శనివారం తోటి సాయంత్రం 5 గంటల వరకు కూడా పూర్తి కావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఎన్నికల సమయానికి అంటే నామినేషన్ వేసి కేటాయించినటువంటి సమయానికి లోపు 5 గంటల లోపు వచ్చినటువంటి వాళ్ళను ఎంత రాత్రి అయినా సరే వాళ్ళ అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ 30వ తారీఖు అంటే రేపు ఆదివారం రోజు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక్కడ తర్వాత దానికి సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు కూడా చెల్లుబాటు అయినటువంటి నామినేటెడ్ అభ్యర్థుల జాబితా కూడా ప్రకటిస్తారు. దీని తర్వాత 1వ తారీఖు కూడా సోమవారం రోజు అప్పీళ్లకు అంటే ఏమైనా అర్జీలు కానీ అభ్యంతరాలకు కానీ చివరి తేదీగా 1వ తారీఖు ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించి అప్పీళ్ల పరిష్కరణకు సంబంధించి కూడా 2వ తారీఖు అంటే మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు కూడా ఉంటుంది. ఇక్కడ ఉపసంహరణకు కూడా అభ్యర్థుల ఉపసంహరణకు కూడా 3వ తేదీ రోజు అంటే బుధవారం రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉపసంహరణ జరుగుతుంది. అయితే చివరి రోజు అంటే 3వ తారీఖు 3 గంటల తర్వాత పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉపసంహరణ చేసుకుంటున్నారు, ఫైనల్ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకు గుర్తులు కేటాయించడానికి కూడా ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వారి జాబితాను కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి భీమదేవరపల్లి మండలంలో కూడా చాలామంది అభ్యర్థులు కూడా వార్డు మెంబర్లు ఒకవైపు ఉన్నారు. అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సర్పంచ్ బరిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అభ్యర్థులను కూడా చూసుకుందాం, వాళ్ళతో మనం మాట్లాడదాం. సరేనా, ఇప్పుడు మీరు దేనికి పోటీ చేశారన్నా? సర్పంచ్కి. ఓకే, ఎట్లుంది మీ వాతావరణం? బాగానే ఉంది. పార్టీ నుండా లేకుండా ఇండిపెండెంట్గా? పార్టీ నుండే. ఏ పార్టీ నుండి? టీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నుండి. బీఆర్ఎస్ నుండే. మరి ఎట్లా మరి క్రౌడ్ ఎంత బాగానే ఉంది? ఎంతమంది పోటీలు ఉన్నారు మీ ఊళ్ళో మీ బీఆర్ఎస్ నుండి? ఈసారి నేను ఒక్కనే ఉన్నా బీఆర్ఎస్ నుండి. అంటే మీరు ఏకగ్రీవంగా మీ పార్టీలో తీర్మానం చేసుకున్నారా? పార్టీ ఇప్పుడు అన్ని పార్టీల నుండి వాళ్ళు పోటీలో ఉన్నారు. మన బీఆర్ఎస్ నుండి ఒకలే ఉన్నాం. అదే బీఆర్ఎస్ నుంచి అందరూ అంటే పోటీ ఎవరు లేకుండా మీరు ఒకరే బరిలో ఉన్నారు బీఆర్ఎస్ నుండి? బీఆర్ఎస్ నుండి వేరే మా బీఆర్ఎస్ నుండి ఒకలే ఉన్నాం. ఓకే ఓకే. ఇంతకుముందు అభ్యర్థి ఎవరున్నారు సర్పంచ్గా? ఎవరు గెలిచిండు? ఇప్పుడు ఇంతకుముందు వేరే సర్పంచ్ ఉండే గద్దరాజమని, అది అప్పుడు బీఆర్ఎస్. ఇప్పుడు ఆమె బరిలో ఉన్నారా? లేరు కావచ్చు. మనకే బలపరిచారు అందరు కూడా, సర్పంచులు కూడా మనకే బలపరిచారు. ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాల నుండి కుంటుపడ్డది కాబట్టి ఉత్సాహంగా అందరూ సర్పంచులు అభ్యర్థులు వేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికైనా ఈ యొక్క గ్రామం స్వరాజ్యం ముందుకు రావాలంటే, అంత అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ఏదైతే ఎలక్షన్ జరుగుతూనే ఆ గ్రామం అభివృద్ధి జరుగుతుంది. దాన్ని ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు కాలయాపన జరిగింది. అది జరగకుండా ఏదైతే ఇప్పటి తొందరగా జరిగినందుకు ఆ నిధులు కూడా ఈ ఎన్నికైన తర్వాత నిధులు కూడా వెంటనే ఇస్తే ఇది ఒక అభివృద్ధి అవుతుంది, అందరి బాధలు తీరుతాయని చాలా కుంటుపడ్డది, చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఓకే, గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ సర్పంచ్లకు కూడా గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు కూడా ఇప్పటికి రాలేదని చెప్పి అంటున్నారు కదా, మరి అవి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎట్లా ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా ఉంది మోకా చూస్తుంటే?
అయితే గతంలో కొన్ని అభివృద్ధికి ఇవ్వడం జరిగింది, కాకపోతే కొన్ని వెనక బ్యాలెన్స్ ఆగడం జరిగింది. వచ్చిన గవర్నమెంట్ ఆ పిలుపు చేసి మళ్ళీ కొన్ని ఎలక్షన్ పెట్టి మళ్ళీ అభివృద్ధి ముందు పదంలో నడిపిస్తే బాగుండేది ఉండే. వీళ్ళు నడిపించలేకపోయే వరకు ఇబ్బంది ఎదురైంది. అది అదే 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 జరిగింది. ఆఫీసర్స్ కూడా లోపల ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మొత్తానికైతే ఇక్కడ సాయంత్రం 5 గంటల లోపు ఎవరెవరైతే అభ్యర్థులు లోపల ఉంటున్నారో వారందరినీ కూడా ఇక్కడ నామినేషన్లకు సంబంధించి మిగిలినటువంటి అభ్యర్థులను కూడా 8 గంటల లోపు అయినా సరే తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఇక్కడ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇక్కడ అధికారులు కూడా పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏదైనా సరే ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు అలాగే పహారా కూడా కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.